హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం వొకాబులరీలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్కి సంబంధించి చాలా మంది ఈ కోర్స్ తీసుకుంటుంటారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఉన్న కోర్స్. జస్ట్ 3000 రూపీస్ పే చేస్తే చాలు. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఉంటాయి. యూపీఎస్సీకి హెల్ప్ అవుతుంది, ఐబీపీఎస్కి హెల్ప్ అవుతుంది, SSC CGLకి హెల్ప్ అవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ అవుతుంది. ఇలా రకరకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు LTX క్లాసెస్లో వేరియస్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. బ్యాంక్ ఇన్ఫినిటీ, CSAT ఇన్ఫినిటీ, SSC ఇన్ఫినిటీ, అలాగే బ్యాంక్ అండ్ SSC ఇన్ఫినిటీ, ఇలా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోర్సెస్ అన్నీ కూడా డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి కోర్స్ కూడా మీకు డిస్కౌంట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. మీరు ఈ డిస్కౌంట్ కంప్లీట్ అయ్యే లోపల, ఈ ఆఫర్ ఎండ్ అయ్యే లోపల కావాల్సిన కోర్సెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వొకాబులరీ క్లాస్‌లోకి వెళ్ళిపోతే, హిందూ పేపర్‌లో మనకి పేజ్ నంబర్ 9లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనే పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్‌లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. డిస్కస్ చేస్తాను, కేర్‌ఫుల్‌గా వినండి. పెర్సెప్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పెర్సెప్షన్? పెర్సెప్షన్ అంటే అభిప్రాయం అనొచ్చు, ఒపీనియన్ అనొచ్చు. పెర్సెప్షన్ అంటే అభిప్రాయం, ఒపీనియన్ అంటాము. ఒపీనియన్. ఫేడ్ అయిపోవడం అంటే తగ్గిపోవడం, రెడ్యూస్ అయిపోవడం, మాయమైపోవడం అని కూడా అంటాం. ఫేడ్ అయిపోవడం అంటే తగ్గిపోవడం, మాయమైపోవడం అని కూడా అంటాం. ఫస్ట్ లైన్‌లో ఒక వొకాబులరీ వచ్చింది. ఇన్‌కాంగ్రుయెన్స్. ఇన్‌కాంగ్రుయెన్స్ అంటే సూట్ కాలేదు అంటాం చూసారా? నాట్ సూటబుల్. ఇన్‌కాంగ్రుయెన్స్ అంటే నాట్ సూటబుల్. సూట్ కాలేదు, ఇది దానికి సరిపోలేదు అంటాం. ఇన్‌కాంగ్రుయెన్స్ అంటే ఏంటి? సూట్ కాలేదు, ఇది దానికి సరిపోలేదు అంటాం. డిస్కౌర్స్ అంటే డిస్కషన్ అని రాసుకోండి. డిస్కౌర్సెస్ అంటే సంభాషణలు. డిస్కషన్. ఏదైనా ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుంటే దాన్ని మనం డిస్కౌర్సెస్ అనొచ్చు. స్పీచ్ ఇస్తే కూడా డిస్కౌర్స్ అనొచ్చు. మీరు మామూలుగా ఈ సెంటెన్స్ ప్రకారం డిస్కౌర్స్ అంటే డిస్కషన్ అని రాయండి. ట్రాజెక్టరీ అంటే వెళ్ళే డైరెక్షన్, విధానం. ట్రాజెక్టరీ అంటే డైరెక్షన్. పాత్ అని కూడా రాయండి. ట్రాజెక్టరీ అంటే వెళ్ళే డైరెక్షన్, పాత్ అని కూడా రాయండి. పాత్ అని కూడా రాయండి. ఇక్కడ చూడండి, టోటెడ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. టోటెడ్ అంటే ఏంటంటే యాక్సెప్టెడ్ అని రాయండి, లేదంటే అప్రూవ్డ్ అని రాయండి. టోట్ అవ్వడం అంటే ఆమోదించబడడం, అప్రూవ్. హాస్టైల్ అంటే ఫ్రెండ్లీగా లేకపోవడం, నాట్ ఫ్రెండ్లీ అంటే శత్రువులాగా బిహేవ్ చేయడం. హాస్టైల్ అంటే శత్రువులాగా బిహేవ్ చేయడం, అంటే ఫ్రెండ్లీగా లేకపోవడం అంటాం. చూసారా, పెర్సెప్షన్ మళ్ళీ వచ్చింది. పెర్సెప్షన్ అంటే అభిప్రాయం, ఒపీనియన్. చూసారా, ఫేడ్ అవే మళ్ళీ వచ్చింది. ఫేడ్ అవే అంటే కూడా తగ్గిపోవడం, అంతరించిపోవడం, మాయమైపోవడం అంటాము. మాయమైపోవడం అంటాం. చూసారా, ర్యాంప్ అప్ అంటే ఇంక్రీజ్ అవ్వడం, పెరగడం. వాడు ఐఎన్‌జీ ఫార్మ్‌లో యూజ్ చేస్తాడు. మామూలుగా అయితే ర్యాంప్ అప్. ర్యాంప్ అప్ అంటే పెరగడం, ఇంక్రీజ్ అవ్వడం అంటాం. ఫేడ్ అవే అంటే తగ్గిపోవడం, ర్యాంప్ అప్ అంటే ఇంక్రీజ్ అవ్వడం. 2 కూడా యాంటోనిమ్స్‌గా అర్థం చేసుకోవచ్చు. పెర్సూ అనే వర్డ్ మనందరికీ తెలుసు. ఐ యామ్ పెర్సూయింగ్ మై బీటెక్ ఫైనల్ ఇయర్ అంటాం. అంటే స్టడీ చేయడం. ఇక్కడ స్టడీ చేయడం అనే మీనింగ్ వచ్చినా పర్వాలేదు, ఫాలో అవ్వడం అనే మీనింగ్ కూడా పర్వాలేదు. ఐ వాంట్ టు పెర్సూ మై డ్రీమ్ జాబ్ అంటాం కదా! పెర్సూ అంటే ఫాలో అవ్వడం. స్టడీ చేయడం అనొచ్చు, ఫాలో అవ్వడం కూడా అనొచ్చు. స్ట్రైడ్స్ అన్నారు చూడండి. స్ట్రైడ్స్ అంటే దేని వైపైనా మనం ఫాస్ట్‌గా నడవడం, వాక్. ఫాస్ట్‌గా అడుగులు వేయడం. ఆ దిశగా అడుగులు వేయడాన్ని మనం ఏమంటామంటే స్ట్రైడ్ అంటాం. ఆ డైరెక్షన్‌లో అడుగులు వేయడాన్ని ఏమంటాం? స్ట్రైడ్ అంటాం. ఏమంటాం? స్ట్రైడ్. మోడెస్ట్ అంటే ఏంటంటే, సింపుల్‌గా చెప్పాలంటే మోడరేట్ అని రాయండి. మోడెస్ట్ అంటే యావరేజ్, మోడరేట్, లేదా స్మాల్ అని కూడా రాయొచ్చు. మోడెస్ట్ అంటే తక్కువ, అంటే అంత ఎక్కువేం కాదు. సో, మోడెస్ట్ అంటే మీరు ఏం రాస్తారమ్మా? యావరేజ్ అని రాయండి, లేదా స్మాల్ అని కూడా రాయొచ్చు.
కొన్ని సందర్భాల్లో లెస్ అని కూడా అంటాం. కొన్ని సందర్భాల్లో లెస్ అని కూడా అంటాం. కాన్‌స్పీక్యూయస్ చాలా సార్లు రెగ్యులర్‌గా మనకి హిందూ పేపర్‌లో వచ్చే వొకాబులరీ ఇది. కాన్‌స్పీక్యూయస్ అంటే కంటికి స్పష్టంగా కనిపిస్తోంది అంటాం. విజిబుల్. కాన్‌స్పీక్యూయస్ అంటే ఏంటంటే విజిబుల్. కంటికి స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమంటామంటే కాన్‌స్పీక్యూయస్ అంటాం. విజిబుల్ అంటాం. విజిబుల్. ఫస్ట్ కాలమ్‌లో ఉన్న వొకాబులరీ కంప్లీట్ అయ్యాయి. సెకండ్ కాలమ్‌కి మీరు వచ్చి చూస్తే సెకండ్ కాలమ్‌లో కూడా ఒక వొకాబులరీ రిపీట్ అయింది. హాస్టైల్ అన్నాము. హాస్టైల్ అంటే ఫ్రెండ్లీగా లేకపోవడం. షెడ్డింగ్ అంటే వదిలేయడం. లీవ్. వదిలేయడం. పాము మీకు తెలుసు కదా! ఒక పాము ఉందనుకోండి, ఒక స్నేక్ ఉందనుకోండి, తన చర్మాన్ని వదిలేస్తూ ఉంటుందట అప్పుడప్పుడు. అలా వదిలేయడాన్ని ఏమంటామంటే షెడ్డింగ్ అంటాం. సో, షెడ్డింగ్ అంటే లీవింగ్ అని రాయండి. లీవింగ్. ఇది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. డిస్పైట్ అంటే అయినప్పటికీ. డెస్పైట్ అంటే అయినప్పటికీ. రిజైమ్ అంటే ఆ టైంలో, ఆ పీరియడ్‌లో. రిజైమ్ ఆ టైంలో, ఆ పీరియడ్‌లో. ఇంపరేటివ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇంపరేటివ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇంపరేటివ్ అంటే చాలా ఇంపార్టెంట్. అన్‌వెయిల్డ్ అంటే ఓపెన్ చేయడం, మొదలుపెట్టడం. స్టార్ట్ అని రాయండి. అన్‌వెయిల్ చేయడం అంటే ఏంటి? ఓపెన్ చేయడం. మొదలుపెట్టడం. స్టార్ట్. మొదలుపెట్టడం. స్టార్ట్. అన్‌వెయిల్ చేయడం అంటే మొదలుపెట్టడం. స్టార్ట్ చేయడం అంటాము. స్టార్ట్ చేయడం అంటాము. కన్‌స్ట్రెయింట్ అంటే ప్రాబ్లమ్స్. హర్డిల్స్ అంటాను చూసారా? ఆటంకాలు. కన్‌స్ట్రెయింట్స్ అంటే హర్డిల్స్, ప్రాబ్లమ్స్, ఆటంకాలు. ఇలా మనకి చాలానే వొకాబులరీ వచ్చాయి. మాక్సిమం ఇందులో తెలిసినవి ఉన్నాయి. కొన్ని మాత్రం తెలియనివి కూడా ఉండొచ్చు. ఇక లాస్ట్ కాలమ్‌లో కూడా వచ్చేద్దాము. లాస్ట్ కాలమ్‌లో నాకు పెద్దగా ఎక్కువ వొకాబులరీ ఏమి కనిపించలేదు. అకార్డెడ్ అంటే ఒప్పుకోవడం అమ్మ. యాక్సెప్టెడ్ అని రాయండి. అకార్డ్ అంటే ఒప్పుకోవడం. యాక్సెప్ట్ అని రాయండి. అకార్డ్ అంటే ఒప్పుకోవడం. యాక్సెప్ట్ అని రాయండి. యాక్సెప్ట్. ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇందాక చెప్పిన వర్డే మళ్ళీ వచ్చింది. కన్‌స్ట్రెయిన్ అంటే ఆటంకాలతో కూడిన. ట్రబుల్స్ అని రాయండి. కన్‌స్ట్రెయిన్ అంటే ట్రబుల్స్ అని రాయండి. ట్రబుల్స్. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నాను. కెలామిటీ అంటే సమస్యలు. నేచురల్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేచురల్ కెలామిటీస్ అంటాం. ప్రకృతి వైపరీత్యాలు. సో, కెలామిటీస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాయండి. ఇలా థర్డ్ కాలమ్‌లో నాకు ఎక్కువ వర్డ్స్ ఏం పెద్దగా కనిపించలేదు. ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్‌లోనే చాలా వర్డ్స్ ఉన్నాయి. ఎండీవర్ అంటే ఒక ప్రయత్నం. ఏదైనా ఒక పని చేయడానికి మనం చేసే ప్రయత్నాన్ని ఏమంటామంటే ఎండీవర్ అంటాం. దాన్నే మనం ఏమంటామంటే అటెంప్ట్ అని కూడా అంటాం. ఎండీవర్ అంటే ఏంటంటే ఒక చేసే ప్రయత్నం అటెంప్ట్ అని కూడా అంటాం. ఏమంటాం చెప్పండి? అటెంప్ట్ అని కూడా అంటాం. అటెంప్ట్. ఇక్కడ చూడండి డిసెప్షన్ అన్నారు. ఎవరైనా మోసం చేస్తే డిసెప్షన్ అంటాం. డిసెప్షన్ అంటే చీట్ అని రాయండి. డిసెప్షన్ అంటే ఏం రాస్తారు? చీట్. ఎవరినైనా కూడా మోసం చేయడం. ఆ కింద సెంటెన్స్‌లో హ్యాంగోవర్ అనే వర్డొచ్చింది. ఇదేంటిది హ్యాంగోవర్ అనే వర్డొచ్చింది? కొన్ని కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ తాగిన వారు తర్వాత రోజు ఏమంటారంటే, నాకు హ్యాంగోవర్ ఇంకా తగ్గలేదు అంటూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. ఇది ఆల్‌మోస్ట్ అటువంటిదే. కాకపోతే సందర్భం ఏంటంటే, హ్యాంగోవర్ అంటే గతాన్ని మర్చిపోలేకపోవడం. అంటే ఇంకా గతంలోనే ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మన పాస్ట్ లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. అది ఎప్పటికి మర్చిపోలేకపోతున్నాం అనుకోండి. దాన్ని కూడా హ్యాంగోవర్ అనొచ్చు. సో, హ్యాంగోవర్ అంటే రాసుకోండి. స్టిల్ రిమైనింగ్ ఇన్ ద పాస్ట్. ఇంకా గతంలోనే బ్రతకడం. హ్యాంగోవర్ అంటే స్టిల్ రిమైనింగ్ ఇన్ ద పాస్ట్. గతంలోనే ఇంకా బ్రతకడం. ఇందాక సెకండ్ కాలమ్‌లో వూ అనే వర్డ్ వచ్చింది. వూ అంటే ఆకర్షించుకోవడం. అట్రాక్ట్ అని రాయండి. వూ అంటే అట్రాక్ట్ లేదా ఇంప్రెస్ చేయడం. అట్రాక్ట్ లేదా ఇంప్రెస్ చేయడం అని రాయండి. ఎమినేట్ అంటే ఎమర్జ్ అవ్వడం. అందులోంచి పుట్టడం. ఎమినేట్ అంటే ఎమర్జ్ అవ్వడం. ఇవాల్వ్ అని కూడా అంటాం. ఇవాల్వ్. ఎమినేట్ అవ్వడం అంటే ఎమర్జ్ అవ్వడం. ఇవాల్వ్ అని కూడా అంటాం. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చింది అని మనం అనుకుంటూ ఉంటాం కదా! అప్పుడు ఏం చెప్పొచ్చు? కరోనా వైరస్ ఎమినేటెడ్ ఫ్రమ్ చైనా అంటాము. ఓకేనా? ఇలా కొన్ని ముఖ్యమైన వర్డ్స్ మనం చక్కగా డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రతి వర్డ్ కూడా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందేంటంటే ఈ వొకాబులరీని బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ వొకాబులరీ అంత బాగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది.